వెల్కమ్ టు ఛానల్ జెట్టీసీను ఛానల్ చూస్తుండండి. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్ వచ్చాను. హనుమకొండలో ఉన్నాను. ఇప్పుడు భద్రకాళి దేవస్థానం కాడ ఉన్నాము. అమ్మది చాలా చరిత్ర ఉందన్నమాట. రాజుల కాలంలో అమ్మవారి దర్శనం లేనిది వాళ్ళు యుద్ధానికి పోవట్లేదన్నమాట. అంతటి చరిత్ర భద్రకాళి అమ్మవారిది ఉందన్నమాట. నా చుట్టుముట్టు దేవస్థానము అమ్మవారిది, మధ్యలో చెరువు అనమాట. చుట్టుముట్టు చెరువు ఉందన్నమాట, మధ్యలో గుడి ఉందన్నమాట అమ్మవారిది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా 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 అద్భుతంగా ఉంది. రాజుల కాలం నుంచి ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలలోని అమ్మవారిని దర్శనం లేకుండా ఏ యుద్ధం మొదలు పెట్టలేదన్నమాట. భద్రకాళి దేవస్థానం చరిత్ర అంతా ఉంది, తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి నా వెనకాలనే ఉంది అమ్మవారి గుడి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా చాలా చరిత్ర ఉంది. చూస్తుండండి ఫ్రెండ్స్, నేను చెప్తా ఉంటా, చూస్తుండండి. పొట్టబోన సబ్స్క్రైబ్ కొట్టండి, ఒక లైక్ కొట్టండి. చూస్తుండండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూడండి ఇక్కడ వరంగల్ చరిత్ర ఏంది, అమ్మవారు కాడికి వచ్చాము. ఇక్కడ భద్రకాళి అమ్మవారు చరిత్ర విందాము. వరంగల్లో ఒక చరిత్ర అన్నమాట. మధ్యలో గుడి చూడండి, మధ్యలో అమ్మవారు గుడి, చుట్టుముట్టు పెద్ద చెరువు అనమాట. చుట్టుముట్టు చెరువు ఉంటుంది అనమాట, మధ్యలో అమ్మవారి గుడి ఉందన్నమాట. చూడండి ఎంత మంచిగా, చాలా 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 సూపర్ ఉన్నది. చూస్తుండండి ఎంత మంచిగా నిర్మించారు. ఇక్కడ రాజ్యాలు మారినాయి. రాజుల కాలం నుంచి కాకతీయులు రాజులు ఎంతో మంది వచ్చారు, వేల మంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఎన్నో ఇక్కడ దర్శనం లేని, అమ్మవారి దర్శనం లేనిది ఎక్కడ గెలవదు. అమ్మవారిని పూజించినాకనే యుద్ధాలకు పోయేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా అనేది చరిత్ర చెప్తా ఉంది. 9 అడుగులు ఉన్నది అమ్మవారు. చూడండి చాలా 9 అడుగుల ఎత్తు అమ్మవారి చరిత్ర విందాము. కోహినూరు డైమండ్ కోసము అమ్మవారికి సంబంధాలు ఏంటి, కోహినూరు పేరు, అమ్మవారి పేరు అసలు ఏ రకంగా వస్తుందో తెలుసుకుందాం. చెప్తా ఉన్నారు పురాణాల్లో, విందాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పేరు కాంచిన కోహినూరు డైమండ్కు యజమాని మన అమ్మవారి అని తెలుసుకుంటా ఉన్నాం. చరిత్ర చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కాకతీయులు కానీ రాజులు కానీ ఎంతోమంది ఇక్కడ పూజలు చేసేవారు. చూస్తున్నాండి ఫ్రెండ్స్, చాలా చరిత్ర ఉంది అమ్మవారిది. కాకతీయుల చరిత్రలోనే ఒక రాజు నిర్మించాడు అనమాట ఇదంతా. తెలుసుకుందాం. చరిత్ర చాలా పెద్దగా ఉంది. ఈ చరిత్ర చూడండి, చాలా అద్భుతంగా, చాలా ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఎంతో రాజుల కాలంలో ఎంతో కష్టపడి ఇక్కడ ఒక రాజు నిర్మించడం జరిగింది. ఇదంతా ఆలయం కాకతీయులు డెవలప్ చేశారు అప్పట్లో. చరిత్ర చెప్తా ఉందన్నమాట. వెల్కమ్ టు ఛానల్ జెట్టీసీను ఛానల్. ఇక్కడైతే అమ్మవారు చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ వరంగల్ వచ్చాము. హైదరాబాద్ నుంచి 10 గంటలకు బయలుదేరి ఇక్కడైతే వరంగల్కి వచ్చాము. హనుమకొండలో ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి భద్రకాళి అమ్మవారిని చూడడానికి వచ్చాము. చరిత్ర చాలా ఉంది అమ్మవారిది, తెలుసుకుందాం. మొత్తం పైన అయితే ఇక్కడ ఆవులను దర్శించుకొని పూజ చేసుకొని, ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. చూడండి నా వెనక ఫోటోలో కనబడుతుండు. ఆవు మీద చేసి పులంగోయి ఉత్తా ఉన్నాడు కృష్ణుడు. చూస్తున్నాడు ఫ్రెండ్స్, చాలా చాలా స్టోరీ ఉంది అమ్మవారిది. చూద్దాం. ఇప్పుడైతే ఎంట్రీ అయ్యాను, లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి చెరువు అయితే ఇక్కడ ఉన్నది, చాలా పెద్ద చెరువు అనమాట. చాలా సూపర్ ఉంది. చూస్తున్నాడు ఫ్రెండ్స్, చాలా ప్రశాంతమైన ఏరియా, చాలా బాగుంది. భద్రకాళి అమ్మవారు ఇక్కడ దేవస్థానంకి వచ్చాము.